క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగే నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి ఆ తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఉదయం లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఘనకార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక. యేసయ్య మిమ్మల్ని మహిమతో నింపునుగాక. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుడి మాటలు దీవించునుగాక. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. యేసుక్రీస్తు నమ్మిన దేవుని ప్రియులందరూ కూడా నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు ప్రతి విషయంలో. ఎందుకంటే దేవుడు మనకు పిరిగితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదండి. ఇంద్రియ నిగ్రహము, స్వస్థ బుద్ధి గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరిగితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు. విశ్వాస జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనందరం ఎల్లప్పుడూ ధైర్యం కలిగి జీవించాలి, ధైర్యంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనల్ని అధైర్యపరిచే పరిస్థితులు వస్తాయి, మన విశ్వాస జీవితాన్ని పాడు చేసే పరిస్థితులు వస్తాయి, అవిశ్వాసంలోకి నెట్టివేసే పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా జీవించాలి. చెప్పుకోండి మీకు మీరే, నేను ఈరోజు నుంచి ధైర్యంగా ఉంటాను. యేసయ్య చెప్పాడు, ధైర్యం వహించుడి, మేలు చేయుటకై నాతో ఉంటానన్నాడు యేసయ్య. ఏ పరిస్థితుల్లో కూడా నేను ధైర్యంగా ఉంటాను, ధైర్యంగా జీవించాలి. హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు కదా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. విశ్వాస జీవితంలో ధైర్యంగా నడుచుకోవటం, ధైర్యంగా జీవించటం మనం నేర్చుకుందాం. ఎప్పుడు ఈ ధైర్యం వస్తుంది? ఎలా వస్తుంది ఈ ధైర్యం? అసలు ధైర్యం ఎక్కడుంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 2-3 విషయాలు మీకు చూపిస్తాను. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యం పుట్టించునంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, దేవుడు నన్ను చూస్తున్నాడు, భయము భక్తి కదండి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటే దేవుని మీద భయం ఉండదు. దేవుని భయము చెడుతనాన్ని విడిచిపెట్టేదానికి మనకు తోడ్పడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి ధైర్యంగా మనం ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? దేవుడు చూస్తున్నాడని భయముతో జీవిస్తున్నావా? గాడ్లీనెస్ ఈజ్ గాడ్స్ కాన్షియస్నెస్ అంట. దైవభక్తి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడనే ఆ స్మరణ కలిగి నడుచుకోవటమే, ఆ స్మరణ కలిగి జీవించటమే, అదే నిజమైన దైవభక్తి. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటావో నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావు, ఎప్పుడు ధైర్యంగా ఉంటావు. రెండవది దేవుని మీద విశ్వాసం కదండి. హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయనని ఆయనే చెప్పాడు. కాబట్టి నరమాత్రుడు నాకేమి చేయగలని మంచి ధైర్యంతో నడుచుకోవాలి. ప్రభు మనల్ని విడువడండి. లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టినా, నువ్వు ఒంటరి దానివైనా ఒంటరి వాడివైనా యేసయ్య నిన్ను విడువడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానన్నాడు. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవునిగా సంచరిస్తుంది. ఎందుకో తెలుసా? నీతో ఉండాలని, నీతో ఎల్లప్పుడూ సహవాసం చేయాలని, నీతో ఎల్లప్పుడూ కలిసి జీవించాలి. ఆయనే చెప్పాడు, నేను నీకు ఎప్పుడు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. ప్రభు మీద ఎప్పుడైతే విశ్వాసంతో నడుచుకుంటావో నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావు. మూడవది, దేవుని కోసం నీతి కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో, నీతి కలిగిన ప్రవర్తన ఎప్పుడైతే నీలో ఉంటుందో, మంచి జీవితాన్ని ప్రభు కోసం ఎప్పుడైతే జీవిస్తావో, ఎటువంటి పొరపాటు లేకుండా దేవుని కోసం
నీతి కలిగి సన్మార్గంలో నడుచుకుంటూ నీతి కలిగిన ప్రవర్తనే నీకు ధైర్యం కదా. యోబు గ్రంథంలో రాశాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా కదండి. భక్తి కలిగి దేవుని కోసం నీతి కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు నువ్వెంత ధైర్యంగా ఉంటావో. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు ధైర్యంగా ఉంటూ నేర్చుకున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రభు చెప్పాడు కదా, లోకంలో మనకు శ్రమలు వస్తాయి, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించాను. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభు మీద విశ్వాసంతో, ఎందుకంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపం కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన మీద విశ్వాసంతో ముందుకు నడుస్తూ విశ్వాస జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మదేవుడు అటు కృప మనకు దయచేయను గాక. మనం ఎప్పుడైతే ధైర్యంగా జీవిస్తామో, ధైర్యంగా జీవించే వాళ్ళకి గొప్ప బహుమానం ఉంది. ధైర్యంగా నడుచుకునే వాళ్ళకి ప్రభు మీతో కూడా ఉంటాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎన్ని అవమానాలు వచ్చినా కృంగిపోబాకండి. బైబిల్ చెబుతుంది, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడు అవుతావు. ప్రభు మనల్ని చేతకాని వారిగా చేయలేదండి. యేసయ్య మనతో ఉన్నాడు. దేవునికి సమస్తం సాధ్యమో. ధైర్యంతో ముందుకెళ్ళండి. యేసయ్య ఈరోజు మీతో ఉండి మీ జీవితాన్ని అపురూపంగా ఆశీర్వాదకంగా మరచునుగాక. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. యేసయ్య మిమ్మల్ని గొప్పగా నిలబెట్టునుగాక, సాక్షులుగా వాడుకొనుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమునైనా లేవగానే శుభవచనం ద్వారా మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకై స్తోత్రాలు. విన్న మాటలు దీవించండి, ధైర్యం వహించుడి. యెహోవా మీతో కూడా ఉండునని మీరు చెప్పిన బలమైన మాట విన్నాము. విన్న మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయండి. ఎప్పుడు ధైర్యం కలిగి నడుచుకోండి, కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి అయ్యా. నీ బిడ్డలు ఎవరైతే కృంగిపోయి ఉన్నారో లేవనెత్తండి. ఈ దినం ఎదుర్కొనే ప్రతి శోధనకీడు తప్పించి పనిపాట్లన్నింటిలో మా బిడ్డలను ధైర్యపరచండి. ఉద్యోగాలు చేసుకున్నవారు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకున్నవారు వ్యాపారాలు, చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితాలు, అన్ని విషయాల్లో నీ బిడ్డలను అంతకంతకు ఆశీర్వదించి గొప్ప చేయమని మీరు మీ బిడ్డలతో కూడా ఉండి ధైర్యంతో నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా ధైర్యంగా జీవించడం ఒక తీర్మానం తీసుకున్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ శుభవచనం మీరు చూడటమే కాదు 10 మందికి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ఫిలిప్ విఎన్కే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి తెలియపరచండి. వస్తున్న ఈ శుభవచనం మీ అందరికి మేలు కలిగించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.